నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మనం గుర్తు చేసుకోవాలి, వాటిని ధ్యానించాలి, వివరించాలి, వాటి నిమిత్తం ఆయన్ని మనం స్తుతించాలి. యేసయ్యను ఎల్లప్పుడూ స్తుతించాలి. అనుదినము నీ నోటిని స్తుతులతో నింపాలి. దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి అంటే స్తుతి. నీ జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములను, మహోపకార్యములను, ఆయన నీ పట్ల చేసిన కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోకూడదు. వాటిని జ్ఞాపకము చేసుకుని ఆయన్ని స్తుతించాలి. యేసయ్య సర్వజనుల చేత ఎల్లప్పుడూ స్తుతి నొందునుగాక. ఆమేన్.